సిఎస్ జవహర్ రెడ్డి అంటే మంచి అడ్మినిస్ట్రేషన్ అని పేరు ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు తెలిపారు. సాహస దోషమో ఏమో కానీ సిఎస్ జవహర్ రెడ్డి భూముల అవినీతిలో పడ్డారు అని తెలిపారు. వైఎస్ ఫ్యామిలీ మొదటి నుంచి భూముల కుంభకోణంలో అందవేసిన చేయని ఆరోపించారు. 596 జీవో వచ్చినప్పటి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని రమేష్ నాయుడు విమర్శించారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వర్గాల వారు కాదని తటస్థంగా ఎవరన్నా ఉంటే ఏదో ఒక వర్గం వారు ఏదో ఒక జరిగినటువంటి సంఘటనలో ఆ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి ఆ పక్కనో ఈ పక్కన ఉండే విధంగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి అనుగుణంగా కేసుల్లో ఎక్కిస్తారు. ఇది ఫ్యాక్షన్ గ్రామాల్లో మీరు కూడా చూడండి. ఎవ్వరూ తటస్థంగా ఉండడానికి లేదు. నా వైపున ఉండాలి, వాళ్ళ వైపున ఉండాలి. అందుకోసం అవసరమైతే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళని ఏదో కేసులో ఇరికిస్తారు. ఎందుకు? ఎప్పటికీ వీడు నా ఎమ్మిడితో ఉండాలి, లేదంటే అటువైపున ఉండాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సొంతంగా ఉన్నటువంటి తన పార్టీ కార్యకర్తలు సైతం రేపు జారిపోతారేమో ఓడిపోయిన తర్వాత అనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా గొడవలు క్రియేట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదయ్యే విధంగా అలాంటి గొడవలు పెద్ద ఎత్తున సృష్టించే విధంగా తెలవకుండా దాంట్లో ఆ ప్రమాదంలో తన కార్యకర్తలందరూ జారుకునే విధంగా వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. మరొక వైపు ఆర్థికంగా కూడా చితికిపోవాలి. ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటే కూడా వాళ్ళు గొడవలు చేయరు, రేపు పార్టీ జెండా పట్టుకోరు.